స్టూడెంట్స్, మనం అనుకున్నది అనుకున్నట్లు జరగనప్పుడు ఇది ఇక ఇంతేనా అన్న నిరాశ కలగడం సహజం. అయితే కొంతమందికి ఏదైనా పూర్తి కావలసిన టైంలోపు పూర్తి కాకుండా ఎక్కువ టైం తీసుకుంటుంటే ఒక్కసారి పని విధానాన్ని చెక్ చేసుకోవాలి. ఏ పనికైనా ప్లానింగ్తో పాటు ఎక్స్టర్నల్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్నే తీసుకుందాం. రెగ్యులర్గా స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళుతూ టీచర్స్ లేదా లెక్చరర్స్ చెప్పేది కాన్సన్ట్రేషన్తో వింటూ ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదువుతూ వాళ్ళు ఇచ్చే హోంవర్క్ని చేస్తూ ఉంటే చాలా వరకు ఎడ్యుకేషన్లో సక్సెస్ ఉంటుంది. అయితే అన్నీ వచ్చి ఎగ్జామ్లో సరిగ్గా రాయలేకపోయామంటే దానికి రీజన్స్ ఏంటో చెక్ చేసుకోవాలి. కొంతమంది రెగ్యులర్గా సరిగ్గా చదవకుండా ఎగ్జామ్స్ ముందు చదువుతారు. టీచర్స్ చెప్పింది గుర్తు ఉంటే పర్వాలేదు, లేకపోతే అన్నీ ఒక్కసారి చదవడం అంటే సిలబస్ ఎక్కువ ఉంటుంది కదా. దానివల్ల టెన్షన్తో నిద్ర తగ్గించుకొని మరీ చదువుతారు. దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు. ఆ సిలబస్ కంప్లీట్ కాదు కదా. అప్పుడు కంగారుతో చదివింది కూడా మైండ్లో స్టోర్ అవ్వక ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోవడం జరుగుతుంది. దానివల్ల మార్కులు తక్కువ రావడమే కాదు, లేదా ఫెయిల్ అవ్వడమో జరుగుతుంది. అప్పుడు నిరాశ చెందడం వల్ల చేసే పని పట్ల శ్రద్ధ తగ్గడం తప్ప ఏమీ యూజ్ ఉండదు. దేనికైనా ప్లానింగ్ ఉంటే సరిపోదు, ఆ ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం వల్లే గుడ్ రిజల్ట్స్ వస్తాయని మర్చిపోకుండా ట్రై చేసి విక్టరీ సాధించాలి.